సభాయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. అంబను మాధురీ రససుధాధర బింబను వక్త్రతారకేడ్బింబను సేవకాజన విడంబను పాపబుత్సంబను భూరి సద్గుణ కదంబను కుంతలజాల మత్తరోలంబను మానసంబునదలంచి ఈ నా యొక్క ప్రవచనాన్ని ప్రారంభిస్తాను. అలాగే ఇంకా దగ్గర కొంచెం కిందకు వస్తుంది. ఇంత దగ్గరగా ఉండాలా? అద్వైతార్ణవ పూర్ణచంద్రమభిధా పద్మాతవీ భాస్కరం విద్వత్కోటి సమర్చితాంఘ్రియుగళం ప్రద్వేషకక్షాళనం విద్యావేద్య సమస్త వేదజనిత ప్రోద్యద్వివేకాంకురం సిద్ధిద్యాగమృతం పరాత్పరతరం శ్రీశంకరం భజే. ఇది 18వ శతాబ్దికి చెందిన ఆలూరి కుప్పన అనే ఒక కవి శంకరుల జీవిత చరిత్రాన్ని పద్యకావ్యంగా రాశారు. ఈ ఒక్క చిన్న పద్యంలో శంకరుల యొక్క బహుముఖ ప్రజ్ఞను చాలా సలక్షణంగా వివరించారు. ఎందుకో ఈ పద్యం నాకు చాలా ఇష్టమైనది. ఏ సభలో అయినా శంకరుల గురించి ఏం చెప్పాలన్నా ఈ పద్యంతో మొదలు పెడుతూ ఉంటాను. అలాగే ఇవాళ సదాశివ సమారంభం అని మొదలుపెట్టి అస్మదాచార్య పర్యంతం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో ఈ అస్మదాచార్యులు ఎవరండి? అస్మదాచార్యులు వీరే. 90% వీరే. ఆ 10% కూడా పూర్తి చేయాలి మనందరం కలిసి అని మనం ఒక ప్రతిజ్ఞ పూనాలి. అలాగే శంకరులు అనగానే అద్వైతం, ఏవో స్తోత్రాలు రాశారు అని అనుకుంటాం. కానీ వారి యొక్క బహుముఖ ప్రజ్ఞ నిజంగా మన ఊహకు అందనటువంటిది. అలాగే వారు కవిగా చాలా ప్రసిద్ధులు. కాళిదాసు, బాదరాయణుల వరకు ఆ సరసన ఉండదగిన వారు. కానీ ఆయన సమాజాన్ని ఏనాడు విడిచిపెట్టలేదు. సన్యాసం అంటే సమాజాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఉండడం అని వారి అభిలాష కాదు. వారు సమాజంలో తిరుగుతూ మనకందరికీ తెలుసు 3 సార్లు పాదచారులే భారతదేశం అంతా తిరిగారని. అందువల్ల వారి సమాజంతో చాలా మమేకమై సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు చేశారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సినది చతురామ్నాయ పీఠ స్థాపన. చతురామ్నాయ పీఠాలు స్థాపించడమే కాదు, అవి నిరంతరాయంగా కొనసాగటానికి ఆమ్నాయ మఠ శాసనాలని రాశారు. అవి వారి యొక్క ప్రజ్ఞాధురీణత. మనం ఈరోజు అంటాం బైలాస్ అని. ఈనాటికి అవి ఆచరణ యోగ్యాలు. ఈనాటికి ఈ సంస్థలను, ఈ మఠామ్నాయాలను నిలబెడుతున్నటువంటి శాసనాలు, సూచనలు, రూల్స్ అంటాం మనం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బైలాస్ ఆఫ్ ది కంపెనీ అని అనుకుంటూ ఉంటాం ఈ రోజుల్లో. దానికి అటువంటివి అన్నమాట ఇవన్నీ. అది అని అంటే ఆ రోజుల్లోనే వారు ఇంత దార్శనికులై ముందు తరాలకి ఎంతో ఉపయోగపడే విధంగా ఆ శాసనాలు రచించి ఈరోజు వరకు అవి నిరాటంకంగా కొనసాగే ఏర్పాటు చేశారు. అందువల్ల వారు సమాజంగా చేసినటువంటి సామాజికంగా ఇదన్నమాట. అలాగే పుస్తకం ఏదండి, మనం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పాలించి నానా బీభత్సం చేసి నాశనం చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడున్న అనేక రాష్ట్రాలు కలిసి నేషనల్ ఇంటిగ్రేషన్ అనే ఒక పదం వచ్చింది. ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ బ్రిటిష్ వాడితో రావడం ఏంటి? ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఈ 4 ఇంటిగ్రేషన్ అన్నది ఏనాడో మనకి భగవత్పాదులు చూపించారు.
శంకర భగవత్పాదులు చేసిన ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే ఉత్తర భారతీయుడైనటువంటి సురేశ్వరులను శృంగేరి పీఠాధిపతిగా నియమించారు. దాక్షిణాత్యుడైనటువంటి తోటకాచార్యుడిని బదరీలో నిర్వహణ చేయమని చెప్పారు. అలాగే మహారాష్ట్ర బ్రాహ్మణులు రామేశ్వరంలో, కేరళ నంబూతిరి బ్రాహ్మణులు బదరీలోను అర్చకులుగా ఉండేలా ఆదేశించారు. అన్నిటికన్నా ప్రధాన విషయం ఏంటంటే కేరళకు చెందిన శంకర భగవత్పాదులు నర్మదా నదీ తీరానికి వెళ్ళి వారిని గోవింద భగవత్పాదులను గురువులుగా స్వీకరించారు. ఎక్కడ కేరళ, ఎక్కడ నర్మదా నది, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని ప్రదేశాల దూర తీరాలన్నిటికీ కలుపుతూ వారు చేసిన ఈ ఏర్పాటు నేషనల్ ఇంటిగ్రేషన్ కాక మరేమిటండి అది? ఆనాడే 1200 సంవత్సరాల క్రితమే వారు చేసినటువంటి ఇంటిగ్రేషన్ అన్నమాట. అలాగే ఒక విషయం, శర్మ గారు లేరా? ఉన్నారా? ఒక ముఖ్య విషయం నేను మనవి చేయదలుచుకున్నాను. ఒక 5-6 ఏళ్ల క్రితం కేరళ, మన కర్ణాటక ప్రభుత్వం వారు శంకర జయంతి రోజుని దార్శనిక దినం, ఫిలాసఫర్స్ డేగా ప్రకటించి ఆ రోజు ప్రభుత్వం తరఫున కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటువంటిది మన రాష్ట్రంలో కూడా జరగాలని ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి శంకర జయంతి రోజుని దార్శనిక దినంగా చేసి ప్రభుత్వం తరఫున కూడా కార్యక్రమాలు చేపట్టేలా ప్రయత్నాలు చేయాలని శర్మ గారి వంటి వారు పూనుకుంటే అవుతుంది. అది నా యొక్క ఆకాంక్ష. అలాగే ఈనాడు శంకర జయంతి జరుపుకోవడం అంటే యువకులు ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. యువత పార్టిసిపేషన్ కావాలి. యువత పార్టిసిపేషన్ ఎందుకు అంటే శంకర భగవత్పాదులు ఏం చేశారో వాళ్ళకి తెలియాలి, వారి గొప్పతనం ఏమిటో ఆయనకు తెలియాలి. అప్పుడు వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వస్తారు. అది ఎస్పెషల్లీ ఇప్పుడు ఈనాటి పరిస్థితుల్లో చూస్తే కొంత వక్రీకరణలు జరుగుతున్నాయి. ఆనాడు వక్రీకరణ ఉన్నాయి. 72 మతాలను వారు ఓడించి అసలు ఆ మతం పేరు కూడా ఈరోజు జ్ఞాపకం లేనంతగా వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఇది ఈనాడు కూడా అహంకారంతో, అవగాహన రాహిత్యంతో, చరిత్ర వక్రీకరణతో సామరస్య భావనను దెబ్బతీస్తున్నటువంటి కుహనా గురువులు ఉన్నారు. వారి నుంచి యువతను రక్షించవలసిన అవసరం ఉంది. అనర్హులు, అంగుష్టమాత్రులు ఆధ్యాత్మిక పీఠాలు ఎక్కితే ధార్మిక పతనానికి దారి ఏర్పడినట్టే. అప్పుడు ఏమవుతుందంటే సమత అనేవాళ్ళది అది తిరగబడి తమస్సు, సమతల్లా తిరగబడి తమస్సు అవుతుంది. ఆ పరిస్థితిని కూడా నివారించాలంటే యువతను మనం జాగృతం చేసి శంకరుల యొక్క బహుముఖ ప్రజ్ఞను, వారు చేసిన కృషిని మనం వివరించి వాళ్ళని ఈ దారిలోకి తేవలసిన అవసరం ఉంది. ఇటువంటి వారి గురించి శంకరులే ముందే చెప్పారు. ఈ కుహనా గురువుల గురించి నువ్వెందుకురా ఈ తాపత్రయం, భజగోవిందం భజగోవిందం మూఢమతే అని వాళ్ళు చెప్పి నువ్వు ఎలా చేసుకో చాలు, వేరే చేతకాని పనుల్లోకి వేలు పెట్టుకొని ఆనాడే వారు సూచన చేశారు. అందుకే శంకర సంప్రదాయం నిరాఘాటంగా సాగాలి. శంకర భగవత్పాద సాహిత్యము, ఆలయాలు, విగ్రహమూర్తులు, మండపాలు, ప్రవచనాలు ఆలంబనగా శంకర స్ఫూర్తిని ప్రజ్వలం చేయాలి. అదే ఆ మహనీయునకు మనం ఇవ్వగలిగినటువంటి గొప్ప నివాళి. ఇంకా తర్వాత ఆఖరిన చిన్న విషయం, ఈరోజు ఒక 2 చిన్నారులు భగవత్పాదుల వేషం వేసుకుని వచ్చి కూర్చున్నారు. అది నిజంగా సభకు ఎంతో వారు రామాలయంలో అడుగుపెట్టగానే నాకు స్ఫురించింది. చాలా ఆనందించాను. శంకర భగవత్పాద రూపంలో ఉన్న వారికి నమస్సులు, ఆ బాలకులకి నా హృదయపూర్వక ఆశీస్సులు. శతమానం భవతి అని నా యొక్క ఆశీస్సులు. ఇట్టి ఈ సంకల్పాన్ని ఎవరు చేశారో కానీ వారందరికీ అభినందనలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా శర్మ గారికి కృతజ్ఞతలు. ఇంకొక విషయం, పతంజలి గారు, రామశర్మ గారు వంటి పండితుల ముందు నా వంటి అపండితుడు ఉండడం, 2 ముక్కలు చెప్పడం అన్నది కేవలం శర్మగారి ఆజ్ఞను తిరస్కరించలేక, ఏదో పూర్వపుణ్యవశమో మా తాత తండ్రుల ఆశీస్సుల వల్ల
ఈ 2 మాటలు చెప్పగలిగాను. సెలవు. స్వస్తి. జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి షష్ఠబ్ది పూర్తి ఆ సంవత్సరంలో ఒక విశేష సంచిక వేస్తే కన్నడ, తమిళం, ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో ఒక్కొక్క రచయితను భారతీ తీర్థ స్వామి వారు ఎంచుకొని వారు వ్యాసాలు వేస్తే అందులో తెలుగు వ్యాసం ప్రసాదవర్మ కామరుషి గారికే ఆ అవకాశం దక్కింది. ఆనాడు ఆ దాచుకోదగిన ఆ విశేష సంచికలో కామరుషి ప్రసాదవర్మ గారు రాశారు. వారు స్వయాన శృంగేరి జగద్గురువుల శిష్యులు, అనేక సార్లు వెళ్ళి వస్తూ ఉంటారు. అంతేకాకుండా వారు కాలడీలోకి వెళ్ళి విశేషమైన కాలడీ శంకరుల మీద కూడా కొంత పరిశోధన చేసి వ్యాసాన్ని కూడా గతంలో అందించారు. కామరుషి ప్రసాదవర్మ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ జిఎం రామశర్మ గారు